వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, ఒక ఫీమేల్ మీ సెలబ్రేషన్ ఎలాగన్నా ఆపాలని చెప్పి మీతో గొడవ పెట్టుకోవడానికి చూస్తుందంట. బట్ అవకాశాలు ఏమీ దొరకట్లేదంట. సో ఒకవేళ తనని మీకు ఎదురు పడితే ఖచ్చితంగా తనకు మీరు అవకాశం ఇవ్వద్దు, ఓకేనా? అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తుందంట. ఎవరు తను, తెలిసినావిడా తెలియనావిడా, లేదా రిలేటివ్స్ వల్ల ఇంటికి వచ్చి గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారా? తన ఎనర్జీ ఎలా ఉంది, తన యొక్క ఫ్యూచర్ యాక్షన్ ఏంటి అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దామండి, ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయంలో. చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారంటండి తను మీకు వెన్నుపోటు వేయడానికి. బట్ తను ఏంటి అంటే ఎలాగన్నా ఆపేయాలనుకుంటున్నారంట. మీరు చేస్తున్న పనిని కానీ మీ ఇంట్లో వాళ్ళని కానీ ఏదో రకంగా ఆపేసి మీకు డబ్బులు రాకుండా చేసేయాలి. ఈసారి అస్సలు మిస్ అవ్వకూడదు అంటే మిస్ అవ్వకూడదు అని చెప్పి తన బుర్రలో పెట్టేసుకుందంటండి. అండ్ న్యూ బిగినింగ్ మిస్ అవ్వకూడదు, డబ్బులు రాకుండా ఎలాగన్నా చేసేయాలని చెప్పి అనుకుంటుందంట. బట్ అనుకుంటుంది, జరగట్లేదు. ఏ రకంగా కూడా 111 న్యూ బిగినింగ్ అనుకుంటుంది, జరగట్లేదు. తను మీకు బిగ్ షాకింగ్ న్యూస్, హార్ట్ బ్రేక్ చేయాలి అని అనుకుంటున్నారంట. మీకొచ్చే మనీని ఎవ్వరు కూడా తప్పించలేరు అని చెప్పి మీ ఏంజల్స్ చెప్తున్నారండి. ఎవరు కూడా లాక్కోలేరు అని చెప్తున్నారు. ఎస్, మిమ్మల్ని బాధ పెట్టాలని చాలా ట్రై చేస్తున్నారంట. నెగిటివ్ ఎనర్జీస్ వాడుతున్నారంట. బ్లాక్ టర్మలైన్ చూపిస్తుంది. నెగిటివ్ వైబ్స్లో ఉన్నారండి వాళ్ళు. అంటే ప్రాక్టీషనర్, చూడడానికి మామూలుగానే ఉంటారు బట్ చేసేవన్నీ కూడా పిచ్చి పనులు అనమాట. సో బ్యాలెన్స్ లేకుండా చేయాలి మీ లైఫ్లో అని చెప్పి తను చాలా స్ట్రాంగ్గా అనుకుంటుందండి. అండ్ స్ట్రాంగ్గా తను అనుకుంటే ఏంటి ప్రయోజనం? తను జలస్ అనేది కూడా మనల్ని ఏమీ చేయలేదు. సో ఎప్పటికప్పుడు ఎనర్జీ క్లెన్స్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఈ విషయంలో మీకు ఇంకా డీటెయిల్డ్గా నేను చెప్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి ఈ యొక్క అమ్మాయి ఎనర్జీ ఏంటి? తను ఒక చీటర్ అండి. అండ్ నమ్మించి కావాలని చెప్పి మనీ కోసము లేదా ఇంకొకరు మనీ ఇస్తే ఆ విధంగా ప్రవర్తిస్తుంది. ఎస్, కన్ఫర్మేషన్, హీ ఈజ్ ఏ ప్రాక్టీషనర్. ఇదండి తన ఇంట్లోకి వెళ్ళి కూర్చొని చేసే పని. సో చూసుకోండి, ఎవరైతే మీతో మాట్లాడుతున్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కాదో కూడా నేను చెప్తాను. ఇందులో వచ్చేసరికి ఒక 4 మెంబర్స్ ఉన్నారండి. తనతో పాటు ఒక 4 మెన్ మెంబర్స్ ఉన్నారు. అండ్ మీరు ఈ విధంగా ఉన్నారు పాజిటివ్గా, ఒక గ్రీన్లో పాజిటివ్ వైబ్స్తో మీ పని మీరు చేసుకుంటూ, మీరు హీల్ అవుతూ ఒంటికాల మీద మీ పని మీరు చేసుకుంటున్నారు. అసలు ఎవరిని పట్టించుకోకుండా, బయట ఏ గందరగోళాన్ని చూడకుండా. చూడండి, మీరు ఎంత పీస్ఫుల్గా గార్డెన్లో ఉన్నట్టుంటే వీళ్ళందరూ కూడా ఏదో చేస్తున్నారు, సంథింగ్ ఏదో చేసేసి మీ లైఫ్ నుంచి పారిపోదాం అని అనుకుంటున్నారంట. ఎక్కడికి పారిపోలేరండి ఎవరు కూడా, ఓకేనా? డివైన్ని తప్పించుకొని ఎవరు కూడా పారిపోలేరు. వెరీ క్లియర్. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. ఎస్, ఈ ఉమెన్ ఏ రకంగా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి డివైన్, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, దారిని చూస్తున్నారంటండి. దారి లేదండి, వాళ్ళ దారి చూస్తున్నా దారి లేదు. మీ డివైన్ వాళ్ళకి దారి ఇవ్వలేదు, ఈ అమ్మాయికి దారి ఇవ్వలేదు, పారిపోవడానికి ఛాన్స్ లేదు, ఓకేనా? సో రిలాక్స్ చేయలేరండి. ఏ రకంగా కూడా మిమ్మల్ని మీరు చేస్తున్న పనిని రిలాక్స్ చేయలేరు. అది డివైన్ చాయిస్ అండి. మీకు మనీ రావాలన్నా, ఏం రావాలన్నా, అండ్ మ్యారేజ్కి సంబంధించి అయినా, ఇంట్లో ఏ హ్యాపీ మూమెంట్ అనేది మీ డివైన్ మీకు ఇస్తుంది. మీ యొక్క పితృదేవుల బ్లెస్సింగ్స్తో మీకు వచ్చినాయి కాబట్టి దానిని ఎవరు జలస్తో కానీ అసూయతో కానీ ఏమీ చేయలేరండి, ఓకేనా? మీరు వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వనంత వరకు కూడా వాళ్ళు కనీసం మీ యొక్క ఎనర్జీని కూడా యాక్సెస్ చేయలేరు, ఓకేనా? క్లియర్. అండ్ ఏంటి అంటే వాళ్ళు ఏదో క్రియేట్ చేద్దామని చెప్పి చాలా వేగంగా ట్రై చేస్తున్నారంట. మిమ్మల్ని ఏ రకంగా కూడా పంపించడానికి వాళ్ళు దారులు కనిపించట్లేదు. ఏడ్పించడానికి ట్రై చేస్తున్నారంట. బట్ చీటింగ్ చేయడానికి మీరు అవకాశం ఇవ్వట్లేదు. అండ్ ఏ విధంగా చీట్ చేయాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదండి. సో వెనక్కి తిరిగి చూసేలా చేయాలని మాత్రం అనుకుంటున్నారంటండి. ఎస్, బట్ సాడ్ అయితే చేయలేకపోతున్నారండి. ఖచ్చితంగా సాడ్ అయితే చేయలేకపోతున్నారు. ఏంజల్స్ ఇంకా చెప్పండి, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? క్లీనింగ్ ఏరియాస్లో మీకు సంబంధించింది కలెక్ట్ చేస్తున్నారంట. అండ్ ఎస్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలి మిమ్మల్ని అని చూస్తుందంట. ఐదర్ తనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది మేల్ విషయంలో, లేదా ఫీమేల్ విషయంలో అయితే ఇందాక 4 మెంబర్స్ ఉన్నారు కదా తనతో పాటు, వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని మీ నేమ్ని ఒకేసారి చెడగొట్టేద్దాము అనుకుంటున్నారంట. అండ్ జస్టిస్ అయితే ఉంది కదా, మీ వైపున జస్టిస్ అయితే ఖచ్చితంగా ఉంది. సో అందుకని చెప్పి స్పెండింగ్ వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నారంట.
తన ఆలోచనలు సరిగ్గా లేవు, అందుకే ఏంజల్ స్టార్టింగ్లోనే వాళ్ళని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టాలని చూస్తున్నారంట. మీకు అందుకే సైన్స్ ఇస్తున్నారండి, ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త. కర్మ ఈజ్ రియల్. వావ్, సూపర్ కార్డ్ అండి. కర్మ ఈజ్ రియల్. వాళ్ళు తన కర్మ ఖచ్చితంగా తను అనుభవించేస్తుందండి. మీరేంటంటే హై వాల్యూ పర్సన్ అండి, మీకంటూ ఒక వాల్యూ ఉంది, ఒక ఎంప్రెస్ మీరు, ఓకేనా. చాలా కాన్ఫిడెంట్గా, చాలా అబండెంట్గా ఉంటారు. ఇంకొకరికి గైడ్ చేసే మెచ్యూరిటీ మీకు ఉంది. ఇంకొక టీమ్నే రన్ చేయగలరు మీరు, ఓకేనా. వాళ్ళు ఏంటి అంటే పాస్ట్ పర్సన్స్ రీకన్సిలేషన్కి ఛాన్స్ లేదు, వాళ్ళ డ్రామాలు అయ్యి మీ దగ్గర పనిచేయట్లేదు, అందుకని చెప్పి ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఈ విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, ఓకేనా. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ ఫీమేల్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు. ప్రొడక్టివిటీ, మీరు చేస్తున్న పనిలో క్లారిటీ అనేది మీకు ఉండకూడదు అని అనుకుంటున్నారంటండి. ఈ విషయంలో మీ ఫాదర్ని ఆర్ బ్రదర్ని ఇన్వాల్వ్ చేసి లేనిది ఒక సీన్ క్రియేట్ చేసి డ్రామా క్రియేట్ చేయడానికి దారులు లేవు, ఓకేనా. ఈ విషయంలో ఏంటంటే బ్రదర్ ఫిగర్ ఆర్ బ్రదర్కి సంబంధించిన వాళ్ళు, బ్రదర్ ఏజ్ ఉన్న వాళ్ళు, ఒక పర్సన్ ఈ విషయంలో థర్డ్ పార్టీ విషయంలో మీ ఫాదర్ని లేదా ఇంట్లో పెద్దవాళ్ళని లేదా వేరే ఒక ఫాదర్ని ఇన్వాల్వ్ చేసి అండ్ లేని ఒక డ్రామాని క్రియేట్ చేయడానికి చూస్తున్నారంటే అది వాళ్ళ ప్లాన్ అండి. అండ్ దానికి దారి లేదని క్లియర్గా ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఎలాగైనా సరే ఇలాగే వదిలేస్తే మీరు 4 చేతులతో సంపాదించేస్తారు అని చెప్పి ఎదురు చూస్తున్నారంట. ఏదో క్రియేట్ చేయాలని ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండి బ్యాక్ స్టాంప్ వేయడానికి ట్రై చేస్తున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్, వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరండి. ఎక్స్ పర్సన్ ఉన్నారు ఇందులో క్లియర్గా. ఎస్, వాళ్ళు అనుకుంది జరగదు. సూపర్ కన్ఫర్మేషన్ అండి, వాళ్ళు అనుకుంది ఖచ్చితంగా జరగదు, ఇందులో ఎలాంటి డౌట్ లేదండి, ఓకేనా. ఆ ఫ్యామిలీ పర్సన్ ఒక ఫ్యామిలీ మొత్తం ఉన్నారంటండి. ఎస్, చెప్పండి ఏంజల్స్. ఆల్రెడీ ఈ పర్సన్ ఇన్వాల్వ్ చేసి ఒక పర్సన్ ఆల్రెడీ ఇలాంటి విషయాల్లో గొడవ పెట్టుకోమని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ లైఫ్నే తలకిందులుగా చేసేసారు. అండ్ ఇప్పుడు ఇంకో కొత్త పర్సన్, కొత్త ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మీరు చాలా అంటే చాలా బ్రైట్గా ఉన్నారండి, చాలా అంటే చాలా అంటే చెప్పడానికి కీర్తి ప్రతిష్టల గురించి, కీర్తి ప్రతిష్టల విషయంలో వాళ్ళు మీతో కంపేర్ చేసుకొని వాళ్ళు అవ్వట్లేదు, వాళ్ళకి మీ ముందు స్టాండ్ ఆన్ అవ్వడానికి కూడా అవ్వట్లేదు. ఇప్పుడు ఇద్దరు గురించి మాట్లాడితే వాళ్ళు మీ గురించే మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే మీరు యూనిక్, మీ పని మీరు చేసుకుంటుంటే మీ పని మీరు చేసుకుంటున్నారని అంటారు. బట్ వాళ్ళు అలా కాదు కదా, అందరి విషయాల్లో ఇన్వాల్వ్ అవుతూ అందరినీ గొడవలు పెడుతూ ఈ విధంగా చేస్తుంటే వాళ్ళ గురించి మాట్లాడతారు. చేసుకొని తినే వాళ్ళకి లేదా వేరే వాళ్ళు ఇస్తే తినే వాళ్ళకి చాలా తేడా ఉంది కదా. సో ఆ డిఫరెన్స్ అనేది కంపేర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ప్రయోజనం లేదు. బట్ దాన్ని చూస్తున్నారంట ఇంట్లో వాళ్ళు కూడా ఒకరు వాళ్ళతో చేతులు కలిపారండి, ఓకేనా. అండ్ ఎలాగైనా సరే ఆపాలని చూస్తున్నారు, మీ పనిని బ్యాలెన్స్ లేకుండా చేయాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెట్టలేరు. ఎస్, మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కరెక్ట్ అని జస్ట్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెట్టలేరు అని చెప్తున్నారు. ఓకే, ఒరకిల్ కార్డ్స్లో ఏం చెప్తున్నారంటే యు ఆర్ ఇన్స్పైర్ అదర్స్ జస్ట్ బై బీయింగ్ యూ, ఓకేనా. మీరు మీలా ఉండండి అని చెప్తున్నారు. గ్రాటిట్యూడ్ అంటే చూపించండి, తప్పకుండా గ్రాటిట్యూడ్ చూపించండి. థ్యాంక్ యూ ఫర్ ప్రొటెక్టింగ్ మీ అండ్ మై ఫ్యామిలీ, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ ఎసెంజర్స్, థ్యాంక్ యూ గాడ్స్ అని చెప్పండి, ఓకేనా. అండ్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అని చెప్పండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు. ఏ లెటర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి, అలాగే క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నారంట. ఏ ఫర్ స్టోరీ, ఏ స్టోరీ, ఒక స్టోరీ లేని ఒక స్టోరీని క్రియేట్ చేద్దామని చూస్తున్నారంట. యూనివర్స్ అనేది మీకు మెసేజెస్ ఇస్తారండి, ఓకేనా. అబ్జర్వ్ చేయండి అని చెప్తున్నారు. యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారంట, డైరెక్ట్గా మీతో మాట్లాడాలనుకుంటున్నారంట. సో మీకు సైన్స్ అనేది ఇస్తారు. ప్రజెంట్ వాళ్ళ ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకున్నారండి. ఈ వీడియో చూస్తున్నారు కదా, ప్రజెంట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ హోలీ స్పిరిట్ ఎవరైతే ఉన్నారో వేరే ఎనర్జీస్తో చేసే ప్లాన్ని క్యాన్సిల్ చేసుకున్నారంటే ఏదో తేడా కొట్టింది. ఇంకా చెప్పండి ఏంజల్స్. హెస్ 420 కన్ఫర్మేషన్ అండి, వీళ్ళొక 420 అండ్ 7 మెంబర్స్ ఉన్నారండి. ఓవరాల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్న వాళ్ళలో ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళు, మీ పనిని షేక్ చేయాలని అనుకున్న వాళ్ళు. చెప్పండి ఏంజల్స్. 4 అయితే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారంటండి ఈ అమ్మాయితో పాటు. అండ్ వాళ్ళు మీకు సంఖ్యలు అయితే ఖచ్చితంగా వేయలేకపోతున్నారు, ఎందుకంటే డివైన్ చైల్డ్ అండి మీరు. మిమ్మల్ని అంత ఈజీగా ఎవరు కూడా ఏమీ చేయలేరు, చేయడానికి ఈజీగా కాదు, వాళ్ళు ఎంత కష్టపడినా సరే ఏమీ చేయలేరు. ఎందుకంటే డివైన్ దానికి పర్మిషన్ ఇవ్వరు, క్లియర్గా పర్మిషన్ ఇవ్వరండి. అండ్ వాళ్ళు ఇంకా హీల్ అవ్వలేదు, పాస్ట్ కర్మల్లోనే పాస్ట్ సైకిల్స్లోనే కొట్టుకుంటూ అదే రిపీట్ చేస్తూ అదే కర్మ అనుభవిస్తూ ఇదే సిచ్యువేషన్స్లో ఉన్నారనమాట. సో వాళ్ళకి ఇంకా బయటికి రాలేదు వాళ్ళు. సో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టడానికి ఛాన్సే లేదని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. అండ్ ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసినా జరగదు అని ఏంజల్స్ చెప్తున్నారు. డబ్బులు పోగొట్టుకున్నారంటండి చాలామంది మీ మీద పరప్రయత్నాలు చేసి
మీరు చేస్తున్న పనిని ఆపడానికి. వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ స్పిరిచువల్ బిలీఫ్స్ అనమాట. అంటే మన దేవుడు, మన శివుడు ఇలా మనం ఎలా అయితే కొలుచుకుంటామో అలా కాకుండా వాళ్ళు వేరే వాళ్ళకి పూజ చేస్తారనమాట. సో ఫీలింగ్స్ గిల్టీ అండి, వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం అది చెప్పుకోవడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతున్నారు అని తెలిస్తే మీరు ఎక్కడ సంతోషపడిపోతారు అని చెప్పి వాళ్ళది ఒక ఇది పిచ్చే ఆలోచన అనమాట. ఏంజల్స్ ఇంకా చెప్పండి, మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. యు ఆర్ ద స్పాట్ లైట్ అండి. సూపర్. సెల్ఫ్ అబ్జార్బ్డ్గా ఉన్నారు మీరు. మిమ్మల్ని ఏంటి అంటే ఒక సెలబ్రిటీని చూస్తున్నట్టు చూస్తున్నారు. ఆడియన్స్ చూసే వాళ్ళందరూ కూడా ఆడియన్స్లో చూస్తున్నారు మిమ్మల్ని. అంటే మీ గురించి మాట్లాడుతున్నా, మీరు ఎక్కడికి వెళ్ళి ఏమైనా చెప్తున్నా సరే మీకంటూ ఒక సెలబ్రిటీ వైబ్ అనేది వస్తుంది. ఒక 10 మందిలో ఒక వెలుగుతారంటారు కదా, ఆ విధంగా ఒక స్పెషల్గా తెలిసిపోతున్నారు మీరు ఎక్కడికి వెళ్ళినా. అలాగే స్పెషల్గా ఏంటంటే మన వైబ్రేషన్ ఎప్పుడూ హైలో ఉన్నప్పుడు మనం చాలా అట్రాక్ట్ చేస్తాం. అందులో పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తాం, నెగిటివ్ని దూరం చేయడానికే మనం దిష్టి తీసుకోవడాలని, చేతికి కాళ్ళకి బ్లాక్ తాడులు కట్టుకోవడాలని ఇలాంటివి చేస్తూ ఉంటాం. సో మనం ఎక్కువగా రెడీ అయినా సరే, ఇప్పుడు ఏంటి ఏదైనా మ్యారేజ్కి ఫంక్షన్కి ఎక్కడికైనా రెడీ అయినా, ఏదైనా బాగా కొంచెం నీట్గా రెడీ అయ్యి ఎక్కడికైనా వెళ్ళినా సరే అప్పుడు ఏంటి మన వైబ్రేషన్ హైగా ఉంటుంది. ఎందుకంటే మనం చాలా అందంగా రెడీ అవుతాం కదా. సో అందరూ మనం చూస్తున్నప్పుడు ఏంటంటే ఇవిలై అనేది ఉంటుంది అనమాట. సో అందుకని పాజిటివ్గా అర్థమైన వాళ్ళకి పాజిటివ్గా అర్థమవుతుంది. అండ్ నెగిటివ్గా జెలస్గా చూసేవాళ్ళు ఉంటారు. బాబోయ్ ఇంత పెట్టేసుకుందండి, బాబోయ్ ఇంత మేకప్ వేసుకుందండి, బాబోయ్ ఇంత బంగారం వేసుకుందండి, బాబోయ్ అనేసరికి అమ్మాయి బాబోయ్ అనేసరికి అయిపోతామండి. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే బయటికి వెళ్తున్నప్పుడే, రెడీ అవుతున్నప్పుడే మెన్ అయినా ఉమెన్ అయినా ఇద్దరికి దిష్టి కామనేనండి. జనరల్గా ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమంది చేయరు. బట్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా అందరికీ ఒకటే. సో హెడేక్ రావటాలు, బ్యాక్ పెయిన్ రావటాలు, భుజాల మీద హెవీగా ఉండడాలు, ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇవే అనమాట. సో అలా నెగిటివ్ వాయిస్తో చూడడం వల్ల ఇవిలే అనేది ఉంటుంది అనమాట. సో అది తీసేసుకోవడానికి ఏం చేయాలంటే ప్యాలెస్ అంటూ ఉంటుందండి. అండ్ నేను చూపిస్తాను మీకు. ఒక స్టిక్ లాగా ఉంటుంది, పాలో సాంటో అని కొడితే వచ్చేస్తుంది అనమాట. చాలా మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. దాన్ని తల చుట్టూ ఒక 3 times తిప్పుకోవచ్చు, వెలిగించి మళ్ళీ పక్కన పెట్టేసి మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి కల్లుప్పు ఉంటుంది కదా, దాన్ని ఇలా గుప్పిడితో ఇలా పట్టుకోవాలండి. ఇలా గుప్పిడితో పట్టుకొని బయటికి కనిపించకూడదు అనమాట. అలా పట్టుకొని తల చుట్టూ ఒక 7 సార్లు క్లాక్ వైజ్, 7 సార్లు రివర్స్లో తిప్పేసి పైనుంచి కిందికి, అంటే ఇలా మనిషికి పైనుంచి తలకాడ నుంచి కాలు వరకు కూడా ఇలా చేత్తో ఇలా పట్టుకొని ఇలా తీసేయాలండి. తీసేసిన తర్వాత అలా వెళ్ళి షవర్లో కానీ ఒక మగ్గులో వాటర్ తీసుకొని అందులో వేసేయాలి. ఇంకా దాన్ని చూడకూడదు అనమాట. సో తర్వాత ఆ వాటర్ని పక్కన వేసేయడమో, డ్రైనేజ్లో వేసేయడమో, సింక్లో వేసేయడమో లాంటివి చేయాలి. ఓకేనా. అండ్ కాళ్ళకి తాళ్ళు కట్టుకున్న వాళ్ళు నెలకు ఒకసారైనా మార్చుకోండి, అమావాస్యకి మార్చుకోండి. లేదా బండి వెహికల్స్ కొన్న వాళ్ళు కూడా అంతేనండి, బండి మీద తిరుగుతూ ఉంటారు కదా పబ్లిక్లో. సో అవి కూడా చేస్తూ ఉండండి. బండ్లకి సంతీలు కట్టుకునే వాళ్ళు ఇంటి దగ్గర గుమ్మడికాయలు కట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండండి. అండ్ ఖచ్చితంగా అయితే మినిమైజ్ చేయగలుగుతాం, 90% మినిమైజ్ చేయగలుగుతాం. ఎక్కడో కొంచెం కొద్ది గొప్ప ఉన్నా సరే మన డివైన్స్ మన దాకా రానివ్వరండి. సో ఇలాంటివి చిన్నవి చేస్తూ ఉండండి. ఎందుకంటే మనం డైలీ చేస్తున్న పనిలో చాలా పనులు చేస్తూ ఉంటాం, చాలామందితో మాట్లాడుతూ ఉంటాం తెలిసి తెలియక. సో ఇలాంటివన్నీ రెగ్యులర్గా కొంచెం నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మనం ఎంత కొంచెం మన గురించి మనం కేర్ చేసుకోగలుగుతామో మనకి, మన ఫ్యామిలీకి కూడా సేఫ్గా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు కూడా హెల్తీగా ఉంటుంది కదా. జాలీగా ఉన్నదానికి నీరసంగా ఉన్నదానికి తేడా తెలిసిపోద్ది. సో మనం కేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఇంకా బాగా వర్క్ చేయగలుగుతాం, ఇంకా బాగా నేర్చుకోగలుగుతాం, ఇంకా సరదాగా ఉండగలుగుతాం. ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.